తెలంగాణ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమిట్ ను నిర్వహిస్తోంది. స్విట్జర్లాండ్లోని చిన్న పట్టణమైన దావోస్ 5 దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహిస్తూ ప్రపంచ ఖ్యాతి పొందినట్లుగానే తెలంగాణలోనూ ఆ స్థాయి సదస్సును నిర్వహించాలన్న ప్రభుత్వ సంకల్పం ఇవాళ కార్యరూపం దాల్చనుంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమిట్ లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1:30 లాంఛనంగా సమిట్ ను ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్పైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ జెరీమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ ముంజుదాస్ తదితరులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ జీఎస్డీపీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించింది. మొత్తం అవసరమైన మూలధనంలో 80% ప్రైవేట్ రంగం, 20% ప్రభుత్వం సమకూర్చేలా ప్రణాళికను రూపొందించింది. ఇక గ్లోబల్ సమిట్ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పటిష్ట భద్రతా వ్యూహాన్ని రచించారు. సమిట్ రక్షణ విధుల్లో 6000 మంది సివిల్, సాయుధ పోలీసులను నియమించారు. సమిట్ ప్రాంతాన్ని 18 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కు ఒక్కో ఐపీఎస్ ఆఫీసర్ను బాధ్యుడిగా నియమించారు. సమిట్ రక్షణ విధుల్లో 3 అదనపు డీజీపీలు, 5 ఐజీపీలతో పాటు 18 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొంటున్నారు. అనుమతి లేని వ్యక్తులు రాకుండా, ఎలాంటి అలజడులు, ఆందోళనలు జరగకుండా అడుగడుగునా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.